గతంలో కంటే ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందని ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేసినట్లుగా పేర్కొన్నారు. ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేసినట్లుగా తెలిపారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని, పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని, ఈవీఎంలోని చిప్లో డేటా భద్రంగా ఉందని, ఈవీఎంలను మార్చి మళ్ళా పోలింగ్ ప్రారంభించినట్లుగా తెలిపారు. When the final percentage of poll we will give only after tallying the figures given by the political parties in their 17C. ఆ టాలీ చేసిన తర్వాత మేము అందరికీ ఫైనల్ ఫిగర్ చేస్తాము. బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ that this time polling percentage has increased. A large number of people from those native people coming outside the state, young people, even old people also, they have come and voted in a large manner. So this is my point.